ఊరి పెద్ద గిరిబాబు చాలా కోపంగా సుశీల వాళ్ళు ఉంటున్న ఇంటిని పగలగొట్టమని కొంతమంది మనుషుల్ని తీసుకొని వస్తాడు. అసలు ఊరి పెద్ద ఎందుకు అలా చేశాడు, ఆ కథ ఏంటో తెలుసుకోవాలంటే కొన్ని రోజుల క్రితం వెనక్కి వెళ్ళాలి. అదే వికారాపురం అనే ఒక గ్రామం. ఆ గ్రామానికి ఊరి పెద్ద గిరిబాబు. మా ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఆ ఊరిలో రోడ్ల సమస్య ఉంది. వర్షం పడిందంటే మా ఊర్లో రోడ్లు కనిపించవు. అలా ఒకరోజు గిరిబాబు కూతురు రవళి తను బండి మీద వస్తూ రోడ్డు అర్థం కాక గుంతలో ఉంది. ఆమెకు చాలా గాయాలవుతాయి. వెంటనే హాస్పిటల్కు తీసుకుని వెళ్తారు. ప్రాణానికి ఏమాత్రం ప్రమాదం లేకపోయినా జరిగిన విషయం గురించి గిరిబాబు చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఈ రోజు నా కూతురికి ఇలా అయ్యింది, రేపొద్దున ఇంకొకరికి ఏమన్నా అవ్వచ్చు, ఈ సమస్యకు పరిష్కారం వెతకాలి అంటూ ఆ రోజు ఊళ్ళో దండోరా వేయిస్తాడు.